టీఆర్ఎస్ పార్టీలో కొన్ని లుకలుకలు నడుస్తున్నాయండి. ఎందుకు నడుస్తున్నాయంటే అది మళ్ళీ మూడు ముక్కల ఆటకు ఏమన్నా దారితీస్తుందో. ఎందుకంటే కేసీఆర్ గారికి కవిత గారు లేఖ రాశారు. లేఖ రాసి దాని పరిస్థితి ఏమి అనేది కూడా చెప్తున్నారు. మీరు బీజేపీ మీద ఎక్కువ చేయట్లేదు కాబట్టి దీని మీద చర్య తీసుకోవాలి. బీజేపీని ఎందుకు మీరు చేయలేకున్నారు అనేది కూడా మాట్లాడలేకుండారని కేసీఆర్కు 6 పేజీల లేఖ రాశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా అనేది కూడా ఆయన అడుగుతున్నారు. బీజేపీని టార్గెట్ చేయట్లేదు మీరు, కాబట్టి నన్ను మద్యం స్కామ్లో నేను అరెస్ట్ అయ్యి జైల్లో పెట్టింది బీజేపీ పార్టీ. అలాంటి పార్టీని మీరు వెనకేసుకొని రావడం ఎంతవరకు సమంజసమని కేసీఆర్ గారికి 6 పేజీల లేఖ రాసింది మన కవిత గారు. అట్లాగే పార్టీలో కూడా కొంచెం 3 స్తంభాల ఆట, 3 ముక్కల ఆట నడిచినట్టుంది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు, వీళ్ళల్లో ఎవరు పార్టీని ముందుండి నడిపిస్తారనేది కూడా పార్టీలో వైఎస్ఆర్సీపీ వాళ్ళ జగన్ ఫ్యామిలీలో ఎలా భేదాభిప్రాయాలు వచ్చాయో బీఆర్ఎస్లో కూడా అదే భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉన్నది అనేది మనకు తెలుస్తుంది.